నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 236 కోట్ల రూపాయలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 200 కిలోమీటర్ల త్రాగునీటి పైప్ లైన్లు అన్ని విలీన గ్రామాలలో నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా 41వ డివిజన్ పరమేశ్వరి నగర్ లో మరియు 30వ డివిజన్ లో అతిపెద్ద కాలనీ అయిన వైఎస్ఆర్ నగర్ లో 31వ డివిజన్ అక్కచెరువుపాడు అంబాపురంలో వాటర్ ట్యాంకులు నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు. దీని వలన ప్రజలకు త్రాగునీటి సమస్యలు ఉండవు. దీనికోసం 125 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నాము. మరో 111 కోట్లతోటి 18, 19, 20, 30, 35, 41 డివిజన్లలో 51 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను కూడా చేయడం జరుగుతుందని, దీని ద్వారా ప్రజలకు డ్రైనేజీ సమస్య లేకుండా ఎంతో మేలు చేస్తుందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఇంకా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రిని నీటి కోసం నిధులు విడుదల చేయమని ఎన్నిసార్లు అడిగినా నా గొంతు అరిగిపోయింది, కానీ ఒక్క రూపాయి నిధులు కూడా విడుదల కాలేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ చొరవ తీసుకుని ఈ నిధులు విడుదల చేయించడానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఎమ్మెల్యే అన్నారు. అయితే రాబోయే రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని, రాష్ట్రంలోని అభివృద్ధి పనులలో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలబెడతానని మాట ఇస్తున్నా అంటూ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం 236 కోట్ల రూపాయలు నిధులు విడుదలయ్యాయి. టెండర్లు కూడా పూర్తయినాయి. అతి త్వరలో అభివృద్ధి పనుల జాతరని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొనసాగిస్తామని ప్రకటిస్తూ ఉన్నాను. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ఏదైతే విలీన గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చేసేదానికి 200 కిలోమీటర్లు తాగునీటి పైప్ లైన్లు ఏర్పాట్లు, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 41వ డివిజన్ పరమేశ్వర నగర్లో ఒక వాటర్ ట్యాంక్, 30వ డివిజన్లో వైఎస్ఆర్ నగర్లో ఒక వాటర్ ట్యాంక్, 31వ డివిజన్ అంబాపురం అక్కచెరువుపాడులో వాటర్ ట్యాంకుల నిర్మాణం, వీటితో పాటు 200 కిలోమీటర్లు తాగునీటి పైప్ లైన్లు. దీనికోసం 125 కోట్లు అక్షరాల ఖర్చు చేయడం జరుగుతుంది. దీనివల్ల విలీన గ్రామాల్లో, శివారు ప్రాంతాల్లో, సామాన్య, పేద, మధ్యతరగతి కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో తాగునీటి సమస్య భవిష్యత్తులో ఉండదు ఈ పనులు పూర్తయితే. అదేవిధంగా 18, 19, 20, 30, 35, 41 ఈ యొక్క డివిజన్లలో ఏదైతే 18, 19, 20, 30, 35, 41 ఈ 6 డివిజన్లో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం 51 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం కోసం మరో 111 కోట్ల రూపాయలు. అంటే అదొక 125, ఇదొక 111, మొత్తం కలిపి 236 కోట్ల రూపాయల నిధులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తాగునీటి కోసం, డ్రైనేజ్ సమస్య పరిష్కారం కోసం ఈ యొక్క నిధులు విడుదలని, టెండర్లు కూడా పూర్తయిని అతి త్వరలో పనులు ప్రారంభిస్తాం. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి నేను ఈ యొక్క నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి గారిని వీటి కోసం నిధులు విడుదల చేయమని అడిగి 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 నా గొంతు రాసింది, కానీ నిధులు మాత్రం విడుదల కాల. కానీ ఈనాడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కూడా పూర్తి కాల. ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అక్షరాల 370 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు సాగుతూ ఉన్నాయి. దాదాపుగా చాలా వరకు పూర్తయిని, కొన్ని కొనసాగుతూ ఉన్నాయి. 370 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ శాఖల కింద అక్షరాల 370 కోట్ల రూపాయలు. ఈ 370 కోట్ల రూపాయలకు తోడు ఈనాడు అదనంగా 236 కోట్లు ఈ యొక్క నిధులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసేదానికి, నాణ్యతా ప్రమాణాలతో
పనులు పూర్తి చేసేదానికి, వేగవంతంగా పనులు పూర్తి చేయించేదానికి స్థానిక శాసనసభ్యుడిగా నేను కానీ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తారని తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీకు అందరికి కూడా తెలుసు అభివృద్ధి ఎంత వేగవంతంగా సాగుతుందో. ఈ 236 కోట్ల రూపాయల నిధులతో ఈ యొక్క అభివృద్ధి ఇంకా 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 వేగవంతంగా సాగుతుంది. కానీ ఈ నిధులు కూడా సరిపోయే పరిస్థితి లేదు. ఇంకా అదనంగా నిధులు కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది. ముఖ్యంగా పేద, నిరుపేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు అధికంగా ఒక జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా బిడ్డల చదువుల కోసం లేదా చిన్న చిన్న వ్యాపారాల కోసం, పెద్ద పెద్ద వ్యాపారాల కోసం, చిన్న చిన్న ఉద్యోగాల కోసం నెల్లూరు నగరానికి వలస వచ్చే కుటుంబాలన్నీ కూడా రూరల్ ప్రాంతాల్లోనే నివాసం ఉంటూ ఉన్నారు. ఎందుకంటే కాస్త తక్కువ ధరకి ఆడ ఇళ్ళు బాడుకు దొరుకుతాయి, లేదు సొంత ఇల్లు కట్టుకోవాలంటే కాస్త తక్కువ ధరకి ఆ స్థలం దొరుకుతుంది. కాబట్టి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది. దీనికోసం ఓ శాసనసభ్యుడిగా నా శక్తికి మించి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తానని చెప్పిన మాట ఇస్తూ ఇంతటి అభివృద్ధికి సహకరిస్తున్న, మరీ ముఖ్యంగా ఈ 236 కోట్లు నిధుల విడుదలకి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిధులు విడుదల చేసిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు. అంతేకాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ఏదైతే అన్ని రకాల కూడా సహకరిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, మరో మంత్రివర్యులు ఆనవ రామనారాయణ రెడ్డి గారికి, శాసనమండలి సభ్యులు వేదా రవిచంద్ర గారికి, నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ గారికి, కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, మొత్తం అధికార యంత్రాంగానికి ఏదైనా నెల్లూరు రూరల్ నుంచి ఈ సమస్య ఉంది అని అధికార దృష్టికి తీసుకెళ్తే వేగవంతంగా స్పందించి, ఎందుకంటే మేము తీసుకెళ్లే సమస్యలన్నీ కూడా ప్రజలకి మేళ్లు చేసే సమస్యలు తప్ప 10 కాలాల పాటు ప్రజలు గుర్తుంచుకునే సమస్యలు తప్ప ఆ సమస్యల పరిష్కారం అయితే మిగతా సమస్యలు కాదు. పూర్తి స్థాయిలో సహకరిస్తున్నటువంటి అధికార యంత్రాంగానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో అతి త్వరలో ఈ యొక్క అభివృద్ధి పనులు 236 కోట్లు నూతనంగా విడుదలైన అభివృద్ధి పనులు, మంచినీటి సమస్య పరిష్కారం కోసం, డ్రైనేజ్ సమస్య పరిష్కారం కోసం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక అభివృద్ధి పనుల జాతరని తలపించే రీతిలో శంకుస్థాపన, అది కూడా ఒకే రోజు శంకుస్థాపన చేసిన రోజే ఎన్ని రోజుల్లో పూర్తి చేసి అందిస్తామో అని ప్రజలకు మాట ఇస్తామని తెలియజేస్తూ, ఇంకా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా కొన్నిటిని మేము గుర్తించాం. ఇంకా మేము గుర్తించిన సమస్యలు కూడా తెలియజేయాల్సిన బాధ్యత, అవసరం ప్రజలకు కూడా ఉంటుంది. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఏదైనా పరిష్కారం అవుతుంది. ఆ దిశగా అందరూ జోక్యం చేసుకోవాలని, అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలకి మనవి చేస్తూ ఉన్నా అందరూ కూడా సహకరించాలని, మరీ ముఖ్యంగా నా ఆకాంక్ష, నా ఆలోచన ఒకటే, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నికల వేళ మాత్రమే పార్టీ అజెండాలు, ఎన్నికలు లేని వేళ అభివృద్ధి పనుల సాధన, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు, చంద్రబాబు నాయుడు గారు అందించే సంక్షేమ పథకాలు అర్హులకు అందజేయటం, ఇదే లక్ష్యంగా పనిచేయాలా. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కక్షలకి, కార్పణ్యాలకి, వాదాలకి, వివాదాలకి, రాజకీయ వాదాలకి వీటికి కూడా ఆస్కారం లేదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎవరు కలిసి వచ్చినా అందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని, ఎన్నికల వేళ మాత్రమే రాజకీయాలు, ఎన్నికల వేళ ఎవరి జెండాలు వారి, ఎవరికి నచ్చిన వ్యక్తి ఓటు వేయవచ్చు. ఎన్నికలు లేని వేళ అభివృద్ధి పనుల సాధన కోసం, సంక్షేమ కార్యక్రమాలు అర్హులకు అందేదానికి అన్ని రకాల కూడా స్థానిక శాసనసభ్యుడిగా ఎవరు కలిసి వచ్చినా అందరినీ కలుపుకొని రాజకీయ పార్టీలకు అతీతంగా ముందుకు సాగేదానికి సిద్ధంగా ఉంటారని చెప్పని కూడా చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నా. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంకా ఏదైనా సమస్యలు, సూచనలు ఇంకా ఏదైనా ఉన్నా కూడా అటు పాత్రికేయ మిత్రులు కానీ లేదా ప్రజలు కానీ ఎక్కడికక్కడ మొత్తం కూడా సూచనలు, సలహాలు తెలియచేయాలని, మీ సూచనలు, సలహాలు తెలియజేస్తే
ఆ దిశగా నెల్లూరు రూరల్లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలు ఓ శాసనసభ్యుడు అంటే ఏ విధంగా ఉండాలా, ఓ ఎమ్మెల్యే అంటే ఏ విధంగా ఉండాలా, ఓ ఎమ్మెల్యే అంటే మా కోటమిరెడ్డి సీతారెడ్డిలా ఉండాలా అని ప్రజలు గర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగుతామని తెలియజేస్తూ నా మాటలు ముగించే ముందు చిట్ట చివరి మాట, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన గాడి తప్పిన ఆంధ్ర రాష్ట్రాన్ని తన సమర్థ పరిపాలన దక్షతతో గాడిన పెడుతూ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా చేపడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ మన బిడ్డల ఉద్యోగాల కోసం పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షిస్తూ అమరావతి ఏకైక రాజధానిని వేగవంతంగా పూర్తి చేస్తూ ఆంధ్రప్రదేశ్ దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాను. 570 ఎట్లా సార్? కాదు సార్, 370 కోట్లు ఇప్పటికే జరుగుతున్నాయి. అది కాకుండా 270 అవన్నీ దాంట్లో 370 వస్తాయి సార్. అవన్నీ 370 + 270 ఎంత సార్? 300, 200, 500, 70 కోటి 40 అంటే 600 కోట్ల 40 లక్షల రూపాయలు. అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతుంది సార్. మీరు క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలిస్తే తప్పకుండా మీకు కూడా తెలుస్తాయి. అన్ని నిజర్గాలు జరుగుతూ ఉంది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇందాకే చెప్పా, సంక్షేమం అభివృద్ధి రెండు కూడా పరుగులు పెడతా ఉన్నాయి. అన్ని నియోజకవర్గాలు జరుగుతూ ఉన్నాయి. స్టార్ట్ అయినాయి సార్. మీకు చెప్పిన మాట ప్రకారం ఎంత నేను 8 నెలలు నెలగాల ఇంకా అంటే ఈరోజుతో నెలకే మీరు తొందర పెడతాడు సార్. 8 నెలల్లో పూర్తి చేసి మళ్ళీ మీ సమక్షంలో ప్రారంభవచ్చు. దాంట్లో ఏం తేడా లేదు. అదిగా స్వామి, నేను పోయేటప్పుడే నాకు ఫలానా జబ్బు అని చెప్తున్నా. నేనేమో దాచిపెట్టానా? నాకు ఎడంకాలు పాదం సమస్య ఉందయా? నడవాలంటే ఇబ్బంది పడుతుండా, చెప్పులు వేసుకోవాలంటే ఇబ్బంది పెడుతుండా. కాబట్టి ఎడంకాలు పాదం సమస్య ఉంది కాబట్టి దీని ఇంగ్లీష్ వైద్యం కంటే కేరళ వైద్యం మేలని చెప్పారు. కాబట్టి ఆ కేరళ కొట్టక్కల్ ఆయుర్వేద ట్రీట్మెంట్ అని దాచిపెట్ల దాదాపు 4 రోజులు రానని చెప్పా. 23 రోజుల తర్వాత రావటం జరిగింది. చాలా వరకు ఇప్పుడు ఈరోజు 230 కోట్లు డబ్బులు కన్ఫ్యూజన్ ఎందుకు? దాన్ని సపరేట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకొని తిరుమల లడ్డు తప్పకుండా మాట్లాడుకోవాలి. తిరుమల లడ్డు అర్థం కాల ఎంత విచిత్రంగా ఉన్నాయంటే కొంతమంది మాట్లాడే మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి. అది కల్తీ అని చెప్పని స్పష్టంగా నిర్ధారించిన తర్వాత కల్తీ లేదు అంటే మాట్లాడితే ఏం చేద్దాం? సపరేట్గా మాట్లాడు. ఇప్పుడు కాదు, డిబేట్ కావద్దు. ఓన్లీ 236 కోట్లు ఒక నియోజకవర్గానికి. అది కూడా ప్రజల కనీస అవసరాలు తాగునీళ్ళు, డ్రైనేజ్ సమస్య కోసమే ఈ నిధులు ఖర్చు పెట్టాలా? దానికోసం 236 కోట్ల నిధులు. ఎందుకంటే నిజం చెప్పాలంటే ఇప్పుడు ఇది కాదు, గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా, పొంగూరు నారాయణ గారు మంత్రిగా శాంక్షన్ నిధులు. మరి ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని రద్దు చేయొద్దు, నిధులు కావాలని చెప్పని అడిగితే నా నోరు అరిగిపోయింది. కానీ ₹1 నిధులు విడుదల కాల. ఈరోజు దేవుడి దయ వల్ల, చంద్రబాబు గారి దయ వల్ల, మంత్రి పొంగూరు నారాయణ గారి దయ వల్ల నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి 236 కోట్ల రూపాయలు నిధులు వచ్చాయి. ఆ యొక్క అంశం వరకే విలేకరుల సమావేశాన్ని ముగిద్దాం. ఆ అంశం గురించి మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నా మీరు చెప్పండి, నేను సమాధానం చెప్తా. నాతో పాటు అధికారులు కూడా, పబ్లిక్ హెల్త్ కార్పొరేషన్ అధికారులు కూడా ఇచ్చేసి ఉన్నారు. మిగతా అంశాలు మాట్లాడుకోవడానికి మనకి చాలా సమయం ఉంది, ఖచ్చితంగా మాట్లాడుకుందాం. మ్యాప్లు ఇట్టేమ్మా చెప్పండి సార్.
అన్నీ కంప్లీటెడ్. ఇది అండర్ గ్రౌండ్ అయినా సార్. ఓకేనా? ఏమంటావు అలా ఇంకా ఇది డ్రింకింగ్ వాటర్ సార్. ఇది డ్రింకింగ్ వాటర్ సార్. ఇది టెండర్లు పూర్తయినాయమ్మా, త్వరలో పనులు ప్రారంభిస్తామని చెప్పాయి. ఏం తల్లి చెప్పేది వింటున్నారు లేదా? ప్రారంభంలోనే చెప్పాను కదమ్మా, టెండర్లు పూర్తయినాయి, పనులు ప్రారంభిస్తాం తొందరలో అని చెప్తున్నాను సార్. లేని 23 రోజుల్లో మీ సోదరుడు అన్ని తానే నియోజకవర్గాన్ని నడిపించారు. 27 కోట్ల రూపాయలతో 240 పనులు ఏకకాలంలో శంకుస్థాపన చేశారు. ఎలా అనిపించింది మీకు? సంతృప్తికరంగా ఉంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వ దళం, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలగం శక్తివంతంగా ఉంది. ఈ యొక్క నాయకత్వం, ఒక దళం, ఒక బలం, ఒక బలగం, కార్యకర్తల బలగం అందరినీ సమన్వయం చేసుకుని కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి సమర్థవంతంగా 240 పనులకి 25 కోట్ల రూపాయల వ్యయంతో శంకుస్థాపన చేశారు. 60 రోజుల్లో పూర్తి చేసి అందిస్తామని మాట ఇచ్చారు. దాదాపుగా వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. కొన్ని పూర్తి కూడా అయిపోయినాయి. ఇంకా కూడా పూర్తి చేసి చెప్పిన మాట కట్టుబడి 60వ రోజు దాటక ముందే ఒకే రోజు 240 చోట్ల ప్రారంభోత్సవాలు ఉంటాయి. కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏ పని విజయవంతమైనా, ఒక కార్యక్రమం లోకేష్ గారి పాదయాత్ర అద్భుతంగా, మహోద్భుతంగా, నవ్వుతో నభవిష్యత్ అన్నట్లు జరిగినా, లేదు లోకేష్ గారి పాదయాత్ర పూర్తయి ఇన్ని సంవత్సరాలు పూర్తయ్యే సందర్భంగా నెల్లూరు రూరల్లో జరిగినా, లేదు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా, లేదు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు పిలిపిస్తే అవి విజయవంతమైన, దానికి ప్రధాన కారణం నేను, నా తమ్ముడు కోటమిరెడ్డి గిరి కాదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వ దళం, కార్యకర్తల బలగం అంత పటిష్టంగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కాకుండా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మధ్య చక్కటి సమన్వయం ఉంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి నేతల్ని చక్కగా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతుంది. ఇంకా సార్ సార్ స్టార్టింగ్